దయచేతనే మా కొమ్ము. For thou art the glory of thy strength, and in thy favor our horn shall be exalted. దేవా, నీ దయచేతనే, నీ దయచేత మేము హెచ్చించబడుతున్నాం. నీ దయ మన జీవితంలో ప్రతి ఒక్కరూ దేవుని యొక్క దయను మనం కోరుకోవాలి. మన వంతులో మనం చేయవలసినవి చేసి మనం దేవునికి అప్పగించేయాలి, దేవుని దయకి అప్పగించేయాలి, దేవుని కృపకు అప్పగించేయాలి. మనం ఒక పక్క నమ్మకంగా బ్రతుకుతూ, యథార్థంగా బ్రతుకుతూ, నీతిగా బ్రతుకుతూ మన జీవితాన్ని, మన స్థితిగతులను, మన పరిస్థితులను దేవునికి అప్పగించేయాలి. ప్రభువా, ఇదిగో నేను నీ చేతిలో పెడుతున్నాను నా జీవితాన్ని. నా వంతులో నేను చదివాను, నా వంతులో నేను ప్రయాసపడ్డా, నా వంతులో నేను వ్యాపారం మొదలుపెట్టి, నా వంతులో నేను కష్టపడుతున్నా, నా వంతులో నేను జీవనోపాధికి వెళ్తున్నా, నా వంతులో నేను నిన్ను ప్రేమిస్తున్నా, నా వంతులో నేను నిన్ను కనపరుస్తున్నా, నా వంతులో నేను నీ సన్నిధికి వస్తున్నాను, నా వంతులో నేను నిన్ను పూర్ణ మనసుతో నిన్ను గొప్ప చేస్తున్నాను. ఇక నా బిడ్డలు నీకు అప్పగిస్తున్నాను, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను, నా భవిష్యత్తు నీకు అప్పగిస్తున్నాను. ఇక నాయన నీ కృప నాయన అన్నానంటే అప్పుడు దేవుని యొక్క కృప వారి మీదకి, దేవుని యొక్క దయ్య వచ్చేస్తుంది. రాయి లేని వారికి రాయిని ఇచ్చేస్తుంది, అర్హత లేనటువంటి వారికి అర్హతనిచ్చేస్తుంది. ఫలానా జాబ్కి నీవు అర్హుడవు కాదు, అర్హురాలవు కాదు, అయినా సరే దేవుని దయ ఏం చేస్తుందో తెలుసా? ఫలానా వ్యక్తి సంతకం పెట్టడానికి కుదరదు, అయినా దేవుని దయ వచ్చేస్తుంటే సంతకం అక్కడ పడిపోతుంది. నువ్వు ఫలానా సమస్యలో నుంచి బయటపడడం ఇక అసాధ్యం, కానీ దేవుని దయ ఏం చేస్తుందో తెలుసా? ఆ అసాధ్యం అనేటటువంటి ఆ తలుపుని, తాళాన్ని బ్రద్దలు కొట్టి నిన్ను బయటికి రప్పించేస్తుంది. గడికి చెప్పకూడదు, ప్రభుని గొప్ప చేద్దాం. దేవుని దయ ఎంత గొప్పది తెలుసా?